ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే అండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల అంటే ఉగాది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరములంతా ఎట్లా ఉంది, ఏముంది చెప్పేస్తా. అది కాక కొత్త సంవత్సరం నేమ్స్ ఏమిటంటే ప్రభావనామ సంవత్సరం. ఈ ప్రభావనామ సంవత్సరానికి 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, ఈ ప్రభావనామ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ టైం ఎప్పటి నుంచి కలిసి వస్తుంది వినండి, చెప్తాం. చూడండి, ఒకటి చిలుక జోష్యం అంటే చిలుక జోష్యమైనా, ఏ శాస్త్రమైనా, ఏ పంచాంగమైనా, ఏ పురాణమైనా, ఏ గణితమైనా, ఏదైనా కానీ ఒక్కటి ఏమిటిదంటే కొంచెం నమ్మాలి, ధ్యానం పెట్టాలి, కొంచెం వినాలి. పొద్దుగల లేచి సాయంత్రం దాకా మేము ఎన్నో పనులు చేస్తాం. పొద్దుగల నుంచి సాయంత్రం చేస్తాం కానీ ఒక్క 10 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ఒక్కసారి జ్యోతిషం దిక్కు కొంచెం ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. చెప్తాయినండి. మార్చి నెల 23 నుంచి 29 వరకు ఈ గురుబలం, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ జ్యోతిష్ భవిష్యవాణి. వావ్, కుంభరాశి వాళ్ళకి సాక్షితంగా చిలుకూరు బాలాజీ దేవుడు. ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి జ్ఞానం, తెలివి చాలా మంచిగుంది. ఏదన్నా మాట మాట్లాడితే సూటిగా మాట్లాడతారు, ఎవరికి భయపడరు. ఎప్పుడు పని అప్పుని చేయాలి, ఏడ ఉన్నది ఆన్ని పెట్టాలి, ఎక్కడ విన్నది అక్కనే వదిలిపెట్టాలి అనేది జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది. కానీ ఈ రాశి వాళ్ళు అత్తగారింటికి మహాలక్ష్మి, పుట్టినింటికి లక్ష్మి ఉండరు. ఈ కుంభరాశి వాళ్ళు అందరితో కలిసి ఉంటారు. పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలులు కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసులో కూర్చుంటే వయసుల బుద్ధి, అందరిలో మీరు కలిసి ఉంటారు. నేనే పెద్దమని మాట్లాడరు, ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతారు. కానీ కొంచెం కోపం, ఎదుట ఉన్నవాడు ఉరుకులాడుకుంటా ఏదో మనసులో కప్టం పెట్టుకొని ఏదో మాట మాట్లాడితే మీరు చాలా మంచిగా గమనిస్తారు. ఈయన ఏదో ఉల్టపల్ట మాట్లాడుతూ ఈయన దగ్గర ఏదో దురబుద్ధి ఉందేమని మీరు అప్పుని గమనిస్తారు. ఎందు గురించి అంటే కుంభరాశి వాళ్ళ దగ్గర కొంచెం జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది. కానీ మీరు తొందర పని మీకు అస్సలు పడదు. ఈ రాశి వాళ్ళకు ఎక్కువ ఆలోచిస్తారు. ఏదన్నా మాట వచ్చిందనుకోండి, అన్నీ ఆలోచించి అన్నీ ఆగుతారు. ఏమాయరా, ఎట్లారా, అదెట్లా, ఇదెట్లా ఎక్కువ ఆలోచిస్తారు. అలా ఆలోచించకండి, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళు పెద్దల సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు. ఈ రాశి వాళ్ళకి దారిద్ర్య గడియ చాలా చెడ్డగా సతాయిస్తుంది కదా. ఎందు గురించి అంటే ఈ రాశి వాళ్ళకు శని ఇంటి మీద చాలా తైతక్కలాడుతుంది, ఇంటి మీద దరిద్రం సతాయిస్తుంది. ఇక్కడ బరకత లేదు, ఇక్కడ అరకత లేదు, మనసు శాంతం లేదు, ఏడవుని దాన్నే ఉంది, ఇంట్లో బరకత లేకుండా అయిపోతుంది, మనసు బాధపడుతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ఎక్కడో పడ్డవాళ్ళు పైకి వస్తుండ్రు. దానికి ఏం చేయాలంటే ఇంటి లోపల ఉన్న దేవునికి మరవకుండా మీ కులదేవునికి పొద్దుగల సాయంత్రం దీపాహారం పెట్టి స్వామివారికి నమస్కారం చేయండి. మీ ఇంటి లోపల ఉన్న దేవునికి నమస్కారం చేసి దీపాహారం పెట్టి నొష్టకు కుంకుమ పెట్టుకొని స్వామివారికి నమస్కారం చేసి మీరు వెళ్ళండి. మీరు తప్పనిసరి ఏదైతే పనికి మీరు వెళ్తారో అది తప్పనిసరి సాగించుకొని వస్తారు. మీరు ఏదైతే జాబ్ అయితే ఇచ్చేస్తారో, ఏదైతే బీరింగ్ చేస్తారో దాంట్లో మంచి లాభం కలిసి వస్తుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారో ఈసారి మెట్టు కన్నా పై మెట్టు లెక్కుతారు, తప్పనిసరిగా లెక్కుతారు. ఈసారి పై మెట్టు లెక్కి రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. శని గాచారం దరిద్రం అంతా వదిలిపోతుంది, ముందల జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, మంచి జరిగే టైం దగ్గరకు వచ్చింది. శని సతాయిస్తుంది, గురుబలం చాలా బాగుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 4, అవమానం 2. అంటే గురుబలం గుడుక 2, శని బలం గుడుక 2. అంటే మంచి అంతే, చెడు అంతే, లాభం అంతే, లుక్సాన్ అంతే, 2 సమానం. లక్ష్మి ఇటు వస్తూనే ఉంటుంది, ఇటు పోతూనే ఉంటుంది. లక్ష్మి ఇటుకెళ్ళి ఆ కాలువలకి వెళ్ళి నీళ్ళు ఇటు నుంచి అట్లా వెళ్ళిపోతుందో పైస గుడక ఇంట్లో వస్తుంది, పోతుంది. ఎటు వచ్చిన పైస అటే పోతుంది, బరకత ఉండదు, అంత అరకత ఉండదు. కానీ ఆ భగవంతునికి నమ్మండి, దేవునికి నమ్మండి, నడవండి, అంత మంచి జరుగుతుంది. చెడు గడియ మొత్తం పక్కకు జరుగుతుంది, మంచి గడియ ముందర ఉంటుంది. మళ్ళీ మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ మనసులో ఉన్న మాట చెప్పి డౌట్ అంతా క్లియర్ చేసేస్తా. నమస్కారం.